బోస్ ఈ రోజు నీ కన్స్ట్రక్షన్ కంపెనీని క్లోజ్ చేయించాడు. రేపు ఎప్పుడు నా బ్యాంక్ మీదకి వస్తాడని టెన్షన్ తో వస్తున్నాను. ఇంతకీ ఏమంటారు? మీ పర్సంటేజ్ వద్దు, ఏం వద్దు బాబు. మీరు తీసుకున్న 100 కోట్లు నాకు ఇచ్చేసేయండి. నేను ఢిల్లీ వెళ్తున్నాను. నేను వచ్చేసరికి నా డబ్బు మొత్తం రెడీగా ఉంచండి. నన్ను నమ్మండి, మీ డబ్బు ఎక్కడికి పోదు. శంకర్, నువ్వు డబ్బులు కట్టకుండా ఏమైనా సెక్షన్స్ ఉపయోగించావో ఇరుక్కుంటావు. నా ఏర్పాట్లో నేనున్నాను. నమస్తే సార్. నిజంగానే వాడికి ఆ డబ్బంతా తిరిగి ఇచ్చేయాలా? బావా ఆడేదో లింక్ పెట్టినట్టున్నాడు. ఆయన చంపితే మనం చస్తాం. మర్డర్ అని ఎవరు చెప్పారు? మరి గుండెపోటుతో చేస్తాడు. మనం అలా అనుకుంటే గుండెపోటు వచ్చేస్తుందా? ఏ పోటైనా రప్పించగల పోటుగాడు ఒకడున్నాడు. మా శంకర్ బాబు నిన్ను తీసుకురామన్నాడు. వస్తున్నా, ఒక్క నిమిషం. నిమిషం లేదు బయలుదేరా. ఏ చెప్తుంటే అర్థం కావట్లేదు. రే చెప్పడం మరిచా, మీరు జాగ్రత్తగా డీల్ చేయండి. వాడి కొంచెం మెంటల్. మెంటలా? ఈ ముక్క ఈయన్ని ముట్టుకోకముందు చెప్పుండొచ్చుగా. రండి వెళ్దాం. అరే తమ్ముడు, చాన్నాళ్ళ తర్వాత నీతో పని పడింది. అది నా సెక్షన్తో అయ్యే పని కాదు. నువ్వే డీల్ చేయాలి. నువ్వు చెప్తే నేను చేయనా అన్నా? నమస్తే సార్. ఎవరయ్యా నువ్వు? నేను మీ డ్రైవర్ వాళ్ళ బామర్దిని. అతనేమయ్యాడు? ఆయనకి ఒంట్లో బాగాలేదు సార్. సరే పద. సార్ సీట్ బెల్ట్ పెట్టుకోండి. గుడ్, ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. బోర్ కొడుతుంది, ఏమైనా సాంగ్స్ పెట్టు. భగవద్గీత వస్తుంది. పోయాడు. శంకర్, నా పని ఏం చేసావు? డబ్బు రెడీ చేశా. ఎవరికైనా ఇచ్చి పంపనా? నేనెవరిని నమ్మనయ్యా, నేనే వస్తాను. హలో హలో చైర్మన్. హలో చైర్మన్, ఏమైంది? బ్యాంక్ చైర్మన్ గుండెపోటుతో చచ్చిపోయాడు. ఏమైంది బావా? బ్యాంక్ చైర్మన్ సెక్షన్ ఖతం. తప్పకుండా గుడ్ విల్ బ్యాంక్ చైర్మన్ సార్. కారు కూడా ఏం డ్యామేజ్ కాలేదు సార్. హార్ట్ అటాక్ అయి ఉంటుంది. ఏమయ్యా, కంట్రోల్ రూమ్కి ఎవడో ఫోన్ చేయడా? కొంచెం కూడా సివిక్ సెన్స్ లేదండి. హ్యాపీ డెత్ డే చైర్మన్. ఇది ముట్టుకున్నానంటే సంపుతా. సాయంత్రానికి మీకు టిఫిన్ ఇదే. ఇదిగో బ్లాంక్ చెక్. నీ ఇష్టం వచ్చినంత రాసుకో. వద్దన్నా. లాభం. మాదాపూర్లో సైట్ తీసుకో. వద్దన్నా. మిగులు. ముందు ఎంజాయ్ చేయి. ఏమైంది అలా ఉన్నావు? 5,000 బాగా. ఏమైందిరా నీకు? ఏం కావాలి? ఇందు. నాకు అమ్మాయి కావాలన్నా, నాకు అమ్మాయి కావాలి. ఇందుతో పెళ్లి చేయండి ప్లీజ్. ఓకే రిలాక్స్. తమ్ముడు, రేపు పొద్దున్నే నా విగ్రహం ఓపెనింగ్. రాత్రికి. కావ్య, చందు కాలేజ్కి వచ్చాడా? రాలేదే. ఎందుకే? గంట ముందు వస్తావు, వెయిట్ చేస్తావు. అతను రాగానే సైలెంట్ అయిపోతావు. ఈ రోజైనా ఐ లవ్ యూ చెప్తావా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయితే ఎక్స్ప్రెస్ చేయడం చాలా ఈజీ, కానీ చందు నా బెస్ట్ ఫ్రెండ్. చెప్పాలంటే టెన్షన్ గా ఉంది. ఓ పని చెయ్యి, డైరెక్ట్ గా చెప్పలేకపోతే ఫోన్ లో చెప్పేయి. హలో 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 ఇందు, చెప్పు. ఎక్కడున్నావు? నేను ఇక్కడ కాలేజ్ దగ్గరలోనే ఉన్నాను. నువ్వు? నేను కాలేజ్ లో ఉన్నా. సరే ఫోన్ పెట్టి నేను వచ్చేస్తున్నా. ఆహా, నువ్వు అక్కడే ఉండు. నువ్వు నా ఎదురుగా వస్తే నేను చెప్పలేను. ఏదైనా ఇంపార్టెంట్ విషయమా? డబ్బులేని అప్పు కావాలా? వద్దు. మరి ఏంటి? మరి చెప్పు ఇందు. చందు, చెప్పు. ఐ లవ్ యూ చందు.
చందు, హలో నువ్వేం చెప్పా వినపడలేదు, మళ్ళీ ఇంకోసారి చెప్పా. నువ్వు కావాలనే ఇలా చేస్తున్నావు. ప్రామిస్ ఇందు, నిజంగా వినపడలేదు. చందు, ఐ లవ్ యూ. చందు, ఏదైనా చెప్పు. హలో హలో నేనెవరో తెలియక వీళ్ళు ఎత్తుకొచ్చారు. మీరైనా చెప్పండి. సారీ నా సెక్షన్ లో వరుసలు ఉంటావమ్మా. లోపలికి తీసుకెళ్ళండి. జన సంతోషంతో ఎలా ఎగురుతున్నారో చూడండి. అది సంతోషంతో కాదు, లాగి పెట్టి తంతే గాల్లో వేసినట్టుంది. పెద్ద పుడింగిలా వచ్చావు, ఎవడ్రా నువ్వు? దానికి నీకేంట్రా సంబంధం? ఈ చిన్న లాజిక్ కూడా తెలియనోడి నువ్వే రౌడీవిరా. పబ్లిక్ ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చే ముందు ఎవడలా రియాక్ట్ అవుతాడో తెలుసుకొని మరీ ప్రవర్తించాలరా. చుట్టూ జనం ఉన్నారనుకో, అయ్యో పాపని చూస్తూ ఊరుకుంటారు. అదే ఆ పిల్లకి బాబు అన్న ఉన్నాడనుకో, అడ్డుపడి ఆపడానికన్నా ట్రై చేస్తాడు. పోనీ ఫ్రెండ్ ఉంటే 4 తన్నులు తినే వరకన్నా పోరాడతాడరా. కానీ వీళ్ళెవ్వరితో నీకు ప్రాబ్లం రాదు. ఎప్పుడైతే ఆ అమ్మాయికి ఒక లవ్వర్ ఉంటాడో, ఆ లవ్వర్కి పవర్ ఉంటుంది. ఎత్తుకొచ్చింది రౌడీ అయినా, లీడర్ అయినా, వాడి అమ్మ మొగుడైనా సరే గుండె పగలగొట్టి తీసుకెళ్తాడు. ఈ టైప్లో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఈ అమ్మాయికి నేనేమవుతాను. ఇంకా డౌట్గా ఉంటే ఒకసారి టచ్ చేసి చూడు. ఫినిషింగ్ టచ్ నేను చూపిస్తాను. వీడు మస్తు నకరాలు చేస్తున్నాడు. తల నరికి నా బొమ్మకి బలిచ్చేయండి. బావే కాదు, బాబా విగ్రహం కూడా స్ట్రాంగే. రేయ్, చూసావు కానీ బతుకెక్కడుందో? తంతే ఆకాశానికి, తొక్కితే పాతాళానికి. భూమి మీద మిగిలే ఛాన్సే లేదు. అవసరం నీదా మాదా? నాదే. అయితే నువ్వేరా. శంకర్ గారు ఎక్కడరా? ఏం కావాలి? ఒక నేసేయాలి. ఎంత కావాలి? ఇప్పుడు కుదరదు కానీ వెళ్ళు. కుదరదా? ఏ భయమా? దున్నపోతులా ఉన్నారు. ఆ దెబ్బలేంట్రా? ఏం భయమా? ఫైటింగ్ రావా మీకు? మీ ఏజ్ లో ఉన్నప్పుడు నాకు 3 వస్తే మర్డర్ చేసి అవతల పడేసేవాడు రా. ఇదిగో బ్లాంక్ చెక్. ఎంత కావాల్సి అంత రాసుకో. ఎవడేసేయాలో చెప్పు. అదిరా, అది పౌరుషం అంటే. స్టార్టింగ్ డబ్బులేంట్రా మీకు? రెచ్చగొడితే కానీ రెచ్చిపోరా? రే,
ఒకడున్నాడు రా, వాడికి ఏజ్ తక్కువే కాకపోతే హైట్ పెరిగాడు రా. వాడిని వేసేయాలంటే నాకు చేతులు రావట్లేదు, మీరే వేసేయాలరా. వీడేవాడు. ఎరా వాడి చేతిలో మళ్ళీ మమ్మల్ని బుక్ చేయడానికి వచ్చారా? అబ్బా, ఏంటి ఆ చందుగాడు వచ్చి వీళ్ళని కొట్టెళ్ళిపోయాడా? వాడిని వేయటం నా వల్ల కాదు నాయను. ఏడ్చిన బాబు, ఆ శంకర్ గారిని ఎరగ్గుమేసామంటగా. బాబాయ్ గట్టిగా బాగా అన్నయ్య విన్నంటే నన్ను గుమ్మేస్తాడు. ఆ శంకర్ గారిని ఎరగ్గుమేసామంటగా. ఊరుకో బాబాయ్. ఎవరికి తెలియపోవడానికి నువ్వు కొట్టింది నీతో పాటు చదివే కాలేజ్ స్టూడెంట్ అనుకున్నావా? సెక్షన్ శంకర్. అన్నయ్య అది అసలు వాడిని ఎందుకు కొట్టాల్సి వచ్చిందిరా నువ్వు? వాడు హిందూ జోలికి వచ్చాడు, దోలు తెరిచాను. అంతేనా? అంతకుముందు వాడితే ఏమైనా గొడవలు ఉన్నాయా? లేదు, వాడిని చూడటం అదే ఫస్ట్ టైం. అంటే ఫైట్ అట్ ఫస్ట్ సైటా? కొంచెం అలాంటిదే. దెబ్బలేమైనా తగిలినాయా? నాకేం తగలేదు. నీకు కాదు, వాడికి. విగ్రహం అయితే పగిలింది, మరి వాడికేం పగిలిందో నాకు తెలీదు. ఎవరో ఇందువా? మ్మ్. మళ్ళీ ఎవరిని కొట్టాలంట? మ్మ్. వెళ్ళానా వెళ్ళి. బాబాయ్ వస్తా. నువ్వు ఆగరా. నీ సంగతి ఏంట్రా? లవ్లో పడలేదా? పడలేదన్నా. ఏ? అందరికి హిందూ లాంటి అమ్మాయి దొరకాలి కదన్నా. వాళ్ళు దొరకరు రా, నువ్వే పడాలి. వెళ్ళు, వాడిని ఫాలో అయిపో. ఓకేనా? సార్, మనలో మన మాట. తమ్ముడు ఆ శంకర్ గారిని వాయించినందుకు మీకు లోపల లోపల సంతోషంగా ఉంది కదా? ఎందుకుండదండి, ఈ అన్నయ్య చేయాలనుకున్న పని నా తమ్ముడు చేశాడు. ఒకే రక్తం కదా. సార్, అయినా మనకే కదండి యూనిఫామ్లు డ్యూటీలు. వాడికే ఉంది, కుమ్మేశాడు. యారా వెళ్దామా? ఉండరా బాబు. హలో, ఈ నెంబర్ ఎవరిదండి? నాదేనండి. నాకు మిస్డ్ కాల్ వచ్చిందండి. నేనే చేశానండి. ఎందుకండి? చందు చాలా ఆపు. సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు. పద్దు పెళ్లి కోసం మేమందరం ఊరొచ్చాం. ఇక్కడ 3-4 డేస్ పట్టేలా ఉంది. నిన్ను చూడాలని ఉంది. త్వరగా వచ్చేస్తావా? ఇది మరీ టూ మచ్ కదూ. ఎంత లవ్ చేస్తే మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి బ్యాగ్ పట్టుకుని ఓ నెగేసుకుని వచ్చేస్తారా ఏంటి? మరి నీకు నన్ను చూడాలని లేదా? లవ్ అయితే చేయగలం కానీ రోజు ఫోన్ చేసి నువ్వేం తిన్నావు, ఏం డ్రెస్ వేసుకున్నావు, ఏం చేస్తున్నావు అని ఇలాంటి ఉప్పర్ సోదంతా నా వల్ల కాదమ్మా. హాయిగా బంధువులతో ఎంజాయ్ చేసి మ్యారేజ్ చూసుకొని వచ్చి బాయ్. చందు, చందు, అబ్బా ఏమైందే? చూడాలనుంది రమ్మంటే పెద్ద పోజ్ కొడుతున్నాడు. ఏమనుకుంటున్నాడు అంట. ఏదో సరదాగా అనుంటాడులేవే, తప్పకుండా వస్తాడు చూడు. వాడు వచ్చినా కూడా నేను మాట్లాడను. ఎందుకురా, ఎందుకు కోపం వచ్చేలా మాట్లాడతావు? రేయ్, కోపం తర్వాత వచ్చే ప్రేమలో ఉండే మజానే వేర్రా. ముదిరిపోయావరా? బట్టలు సర్దుకొని వెళ్దాం. రైట్. రారా పద. లో నీకేంటి సపరేట్ గా చెప్పాలా? రా బయలుదేరు. ఓకే ఓకే.